హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో రోహిణి కోసం వాళ్ళ నాన్నగారు అండ్ శివన్న వచ్చేసారు కదా. ఇక నాగార్జున గారు యాజ్ యూజువల్ గానే శివన్నతో బాగా ముచ్చటిస్తారు. ఇకపోతే శివన్న తన టాప్ 5 పెట్టమంటే టాప్ మోస్ట్ విష్ణునే పెట్టేశాడబ్బా. రోహిణిని మినిమం కూడా కేర్ చేయలేదు. యాక్చువల్లీ మన శివన్న వచ్చింది రోహిణి కోసమే కదా, కానీ రోహిణిని పక్కన పెట్టేసి విష్ణుతో, టేస్టీ తేజతో, గౌతమ్ కృష్ణతో ముచ్చట్లు పెడతానే ఉన్నాడబ్బా. ఇదేం ట్విస్ట్ నాకైతే అర్థం కాలేదు. కానీ రీసెంట్ గానే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం శివన్న గారు వచ్చేసి కన్నడ బ్యాచ్ కి ఫుల్ యాంటీ అంట. అంటే మన తెలుగు వాళ్ళే విన్న వాళ్ళు, తెలుగు వాళ్ళనే సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే విష్ణుప్రియని టాప్ మోస్ట్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ఓకే, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, మిగిలిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేదు అనేసి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళలో కూడా కొంత గొప్ప క్యాలిబర్ ఉన్న వాళ్ళనే పెట్టాలని ఆయన ఫీలింగ్. నబిల్ ని కూడా పెట్టిండొచ్చు, బట్ నబిల్ వచ్చేసి కమ్యూనిటీ ఇష్యూలో కొంచెం బ్యాడ్ అయ్యాడు కదా. ఆల్రెడీ మన శివన్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఇష్యూ మీద నబిల్ ని పక్కన పెట్టేసి ఉండొచ్చు. సో ఈ విధంగా ప్రస్తుతానికి శివన్న సపోర్టర్స్ అండ్ అలానే పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ వచ్చేసి భయంకరంగా విష్ణుప్రియని టాప్ రేస్ లో దూసుకెళ్లడానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రకారం విష్ణుప్రియ ఓటింగ్ అండ్ ఫేట్ మారి ఆమె టాప్ రేస్ లో ఉంటుందంటారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. అండ్ అలానే విష్ణుప్రియకి ఎంత జ్ఞానబోధ చేసినా తక్కువే అబ్బా. ఎందుకనంటే ఒక పక్క రవి చెప్తున్నాడు, వాళ్ళ చెల్లి చెప్తుంది నీ గేమ్ నువ్వు ఆడు, నీ గేమ్ నువ్వు ఆడని. కాదు నేను అలా వినను అనేసి ఫుల్ నాన్ సింక్ లో మాట్లాడేస్తుంది. అసలు ఈ విష్ణుకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. మరి విష్ణు టాప్ 2 రేస్ లో ఉంటుంది అని మీకు అనిపిస్తుందా? అయితే ఎస్ అని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.